సాయిరామ్ అండి. మీకు నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ మధ్య ఫేక్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయండి. మాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చిందండి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి. వాళ్ళు ఏమన్నారంటే మీ ఆధార్ కార్డ్ మీద ఒక నంబర్ తీసుకొని ఉన్నారు, ఆ నంబర్ డిఫరెంట్ కేసెస్లో బుక్ అయినాయి, అది లేడీస్ని హెరాస్ చేసే కేసెస్లో అలా అని చెప్పేసి కాల్ వచ్చిందండి. కాబట్టి మీరు ఆధార్ని ప్రొటెక్షన్ చేసుకోండి. అలా ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఒక పోలీస్ స్టేషన్ నెంబర్ ఇచ్చి అక్కడ మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మీ ఆధార్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పారండి. సరే, ఎక్కడ నియరర్లో ఉండే పోలీస్ స్టేషన్ అంటే కాదండి, బెంగళూరులో పోలీస్ స్టేషన్ అన్నారు. మేము అంత దూరం వెళ్ళలేమండి అని చెప్పామన్నమాట. అయితే మేము కాల్ కనెక్ట్ చేస్తాము, మాకు ఆ పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి అని చెప్పారండి. కనెక్ట్ చేసి వీడియో కాల్ అండి, మొత్తం పోలీస్ స్టేషన్ సెట్టింగ్ అండి. క్యాండిడేట్ కూడా పోలీస్ యూనిఫామ్లో ఉంటాడు, స్టార్స్ వేసుకొని ఉంటాడు. అంటే మన కేస్ నెంబర్ ఎఫ్ఐఆర్ నెంబర్తో సహా నీట్గా చెప్తాడు. నెక్స్ట్ అతను ఐపీఎస్, ఈ పర్టికులర్ బ్యాచ్ నెంబర్ అని కూడా చెప్తాడండి, నేమ్ అన్నీ చెప్తాడనమాట. అన్నీ చెప్పి నేను వీళ్ళతో మాట్లాడతానండి, సైబర్ క్రైమ్ వాళ్ళతో, ఈ నెంబర్ మీద ఏమైనా కేసెస్ ఫైల్ అయినాయేమో అని చెప్తారండి. తీరా వాళ్ళు కాల్ చేశాక ఈ నంబరు అంటే పర్టికులర్ ఫోన్ నెంబర్ ఏదైతే మన ఆధార్ కార్డ్ మీద నుంచి తీసుకొని ఉన్నారో ఆ పర్టికులర్ ఫోన్ నెంబర్ చాలా కేసెస్లో ఉన్నాయి అని చెప్పి చెప్తారండి. సో ఇది మొత్తం కూడా ఫేక్ అండి, ఏవి కూడా మీరు నమ్మద్దండి, అసలు టోటల్ ఫేక్ కాల్ అండి అది. అలా ఎవరైనా సరే పోలీస్ యూనిఫామ్లో వచ్చి వీడియో కాల్, అంటే ఏ పోలీస్ కూడా అంటండి వీడియో కాల్లోకి రాడంటండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి. ఇస్తే అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏమి చెప్పారంటే ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీకు వీడియో కాల్లో వచ్చి మీకు మీ మీద కేస్ కంప్లైంట్ ఉంది అని కానీ ఏది కూడా చెప్పారంటండి. కాబట్టి ఇలా మీకు ఏదైనా కాల్స్ వస్తే అది ఫేక్ కాల్, ఫస్ట్ దాన్ని ఆఫ్ చేసేసి దాన్ని బ్లాక్లో పెట్టేసేయండి. అట్లాగా చాలామంది అండి. కాకపోతే అదృష్టం మేము ఏ అమౌంట్ పోగొట్టుకోలేదండి. అమౌంట్ అడిగారు, కానీ అదే టైం కంటే వాళ్ళు అమౌంట్ అడుగుతానే మాకు డౌట్ వచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్దాము అంటే వాళ్ళు ఎవరికి చెప్పకూడదు, ఈ విషయం చాలా సీక్రెట్, మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా అవమానపడతారు, అందరికీ తెలిస్తే మీరు కేసులో ఇరుక్కున్నారు, ఇట్లా మెంటల్గా చాలా టార్చర్ పెడతారండి. 5 hours మెంటల్ టార్చర్ పడ్డాను నేనైతే, అంటే నేను మా హస్బెండ్ కూడా అండి మెంటల్ టార్చర్ పడ్డామండి. కాకపోతే అమౌంట్ దగ్గరికి వచ్చేటప్పటికి బై లక్ నేను అప్పుడే అంటే మా మరిదికి మా చెల్లెలకి కాల్ చేశాను. మా మరిది కోర్టులో వర్క్ చేస్తారు. వెంటనే కాల్ చేసి వేరే ఫోన్ నుంచి వాళ్ళకి వినిపించాను అనమాట. వీళ్ళు మాట్లాడేవన్నీ వినిపిస్తే ఫస్ట్ కాల్ ఆఫ్ చేసేసి మీరు బ్లాక్లో పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయండి అని చెప్పారండి. ఎందుకంటే వాళ్ళ కోర్టులో ఈ కేసెస్ కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయండి. ఈ రోజు మార్నింగ్ కూడా మా సిస్టర్ కాల్ చేసి చెప్పారండి, సేమ్ మాకు ఎలాగైతే జరిగిందో అలాగా ఒక టీచర్ అండి, తిరుపతిలో ఒక టీచర్ దగ్గర 12 lakhs ఇలాగ అమౌంట్ వాళ్ళు తీసుకొని అంటే తీసేసుకున్నారంట ఫేక్ కాల్ వాళ్ళు. ఏంటంటే వాళ్ళు చెప్పేవన్నీ ఎలా ఉంటాయంటే కరెక్ట్, వాళ్ళ మనకు పంపించిన సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది ఇలాంటివన్నీ చెప్తారండి. దాని మీద ఉండే సింబల్స్, ఆ కాల్ని మనం ట్రూ కాలర్లో చూస్తే కూడా పోలీస్ స్టేషన్ అనే వస్తుందండి. అన్నీ సేమ్, మనము నమ్మలేము అనే విధంగా ఉంటుందండి. అంటే అవన్నీ కరెక్ట్ ఏమో అన్నట్లే వాళ్ళది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు కూడా అమౌంట్స్ పోగొట్టుకోవద్దండి. ఇలా ఏదైనా కాల్ వస్తే వెంటనే దాన్ని బ్లాక్ చేసేయండి, కట్ చేసి బ్లాక్ చేయండి. ఎవరు ఎలా బెదిరించినా, ఏం కంప్లైంట్స్ ఉన్నాయన్నా కానీ ఏ పోలీస్ అయినా మనకు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికే వస్తారండి. యూనిఫామ్లో కాదు, వితౌట్ యూనిఫామ్లో వచ్చి లోకల్ వాళ్ళే వస్తారు, వాళ్ళే చేస్తారు. కానీ వేరే స్టేట్ నుంచి కానీ వేరే దగ్గరల నుంచి కానీ మనకి ఎవరు రారండి. ఎవరు ఇట్లా వీడియో కాల్స్ చేసి చెప్పరండి, బెదిరించారు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి.